ఒకవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలువురు సెలబ్రిటీలను విచారిస్తుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో కంగారు మొదలైంది. వర్మ వ్యాఖ్యలతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో పోలీసులకు కోపం వచ్చేలా వర్మ మాట్లాడడం సరికాదని అంటున్నారు. వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా స్పందించారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేమీ లేదని, వర్మ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. ఇక వర్మ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ వాళ్లే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా స్పందించడం, వర్మ వాటి అన్నిటికీ కౌంటర్ ఇవ్వడం మీడియాలో పెద్ద ధూమరామే రేగింది. ఈ సందర్భంగా వర్మ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకి సంజాయిషీ ఇస్తున్న తరుణంలో వర్మని ఆ యాంకర్ డైరెక్ట్గా మీ పైన కేసులో ఉచ్చు బిగుస్తుంది, మీరు ఈ డ్రగ్స్ రాకెట్లో ఉన్నందుకే నెక్స్ట్ నోటీసులు మీకు ఇస్తున్నారంట కదా, అసలు మీరు ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా అని పలు సూటి ప్రశ్నలు సంధించారు. దీంతో ఎలాగో కొన్ని రోజుల్లో దొరికిపోతాం కదా, ఇప్పుడే చెప్పేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశమో ఇంకేంటో కానీ వర్మ అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను, ఇప్పుడు తీసుకోవటం లేదు, నన్ను ఎవరైనా విచారణకి రమ్మని నోటీసులు ఇస్తే వెళ్లడానికి సిద్ధం, ఈ డెమోక్రటిక్ కంట్రీలో నా ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నాను, ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదన్నాడు వర్మ. ఇక వర్మ నోటితోనే నేను డ్రగ్స్ తీసుకున్నాను అని తప్పు ఒప్పుకున్న తర్వాత అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.